పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం విశిష్టత, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం వీడియో రూపంలో మాట్లాడుకున్నాం. అయితే వరలక్ష్మి వ్రతం అనగానే అమ్మవారి అలంకరణ కదండి ప్రధానంగా. ఎన్నో కోకొల్లల వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది కొబ్బరికాయకే రవికిల ముక్క కట్టుకొని దానికే ముక్కు కళ్ళు అట్లా అన్ని అలంకరణ చేసుకొని ముఖంలాగా పెట్టుకొని చేసుకుంటారు పూజ. ఇప్పుడు ప్రతిమలు వచ్చేసినాయి. అవును, ప్రతిమలను పెట్టుకొని చక్కగా కొబ్బరికాయకే పెట్టుకొని అలంకరించుకోవడం ఒక విధానం. ఇట్లా రకరకాల పద్ధతులు. ఈ కట్టడంలో కూడా ఎన్నో రకాలు వచ్చినాయి రమ్మగారు. ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు అలంకరణ చేసుకొని మెథడ్ వాళ్ళది. అవును, చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకుంటూ ఉన్నారు. అయితే గతంలో ఒకసారి మనం చూపించాం కదండి. అవును, పెట్టనది అంటే కలసానికి ఎట్లా మడత పెట్టాలో చూపించాము. కలసానికి చూపించాము. తోరం ఎట్లా ఎన్ని ముళ్ళు వేసుకోవాలి చూపించాము. అవును, ప్రతిమ చేయటం పెద్దగా ఎప్పుడు మనం చూపించలేదు. అందుకే ఈరోజు ప్రతిమ చూపిద్దాము. ప్రతిమకి అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి మీరు చేసే విధానం చూపించండి. సింపుల్ గానే, సింపుల్. అందులో పెద్ద హైరాన్ ఏం లేదు. మనం ఈ కొబ్బరికాయకి వెనక భాగం పీచు ఉంటుంది కదా, దానికి కొంచెం ఇంత పసుపు ముద్దని ఇట్లా నొక్కి దానికి కొంచెం ముక్కు కళ్ళు పెట్టి చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇంట్లో ఉండాలి ప్రతిమకి. లేకపోతే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక బిందె, దాని మీద వచ్చింది చెంబు, దాని మీద ఒక కొబ్బరికాయ. ఇప్పుడు ముఖాలు దొరుకుతున్నాయి కదా, చక్కగా అలంకరించిన ముఖాలు దొరికితే ముఖం దాన్ని తగిలితే ఏమీ లేదు, ఒక స్వరూపం కనపడుతుంటే మనకి పూజకి దృష్టి బాగా వెళ్తుంది. దాని అంతే అంతే. ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది. ఇంత ఎత్తున చక్కగా పెద్ద పట్టు చీర కట్టి చేసుకోవచ్చు. చీర కట్టేస్తారట కీర్తి చెప్తుంది. అక్క నేను చీర మొత్తం కట్టేస్తాను అక్క, పట్టు చీర అంతా పెద్ద ఎత్తున. కొంచెం విగ్రహం స్వరూపం పెద్దది చేసుకుంటే అట్లా ఇక బుజ్జిగా కరెక్ట్ గా మనకి మన పూజా మందిరము, మన పూజ గది, మనకున్న ప్లేసు దాన్ని బట్టి కదా మనకి రోజువారీ మనకు అలవాటు. ఏటా మనం ఎంత చేస్తాం, అంత పెద్ద ప్రతిమ పెట్టడం నేను చెయ్యను. కొంచెం చిన్న సైజు, సుమారైన సైజు చేస్తాను. నేను వరలక్ష్మి వ్రతానికి చీర కొనుక్కుంటా కదా, బ్లౌజ్ కత్తిరించేసి ఆ జాకెట్ ముక్కని కట్టేస్తా. ఓకే, ఆ చీర మీద ఒక వేరే జాకెట్ పీస్, ఇంకో జాకెట్ పీస్ కొనుక్కొస్తా దానికోసం. ఆ చీర జాకెట్ అమ్మవారికి సమర్పించేస్తాను. ఈ కట్టిన బ్లౌజ్ ఉంది కదా, అది తర్వాత కుట్టించుకుంటాను. వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్న చీర ఏ సంవత్సరము ఆ రోజు కట్టుకోను నేను. అదేలేండి, తర్వాత కట్టుకుంటా. బ్లౌజ్ మాత్రం కట్టేస్తారు అమ్మవారికి. 3 వంతులు పట్టు చీరలే కొనుక్కుంటాను. ఏదైనా కొంచెం పట్టు కాకపోతే బార్డర్ ఉన్న చీరలే. అదేలేండి, ఆ 2 బార్డర్లు ఉంటే 2 బార్డర్ల రకంగా, ఒకటే బార్డర్ 2 సైడ్స్ ఉంటే ఆ రకంగా 2-3 రకాలుగా అത്ര మార్చి కడతాను. తర్వాత దాన్ని వాడేసుకుంటా. ఇక ఇంతే, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే పద్ధతి. చేస్తా మాట్లాడుకుందాం రమ్మగారు. కడతారా? ఏం కావాలి మనకు? ఒక బ్లౌజ్ పీస్ కావాలి. ఏదైనా 2 సైడ్స్ బార్డర్ ఉంటే బాగుంటుంది. 2 వైపుల బార్డర్ ఉంటే మనం ఒకే వస్త్రంతో కట్టేసుకోవచ్చు. అవును, ఓవైపు పెద్ద బార్డర్, ఓవైపు చిన్న బార్డర్ ఉంటే ఇంకా హాయిగా ఉంటుంది. చూడటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మొదట మనకి ఈ బార్డర్ ఉంది కదా, దీన్ని కరెక్ట్ గా బార్డర్ వరకు మడిచి ఒక క్లిప్ గానీ ఏదైనా పెట్టుకోవాలి. ఇది ఒక వైపుకి అన్నమాట. ఇది అమ్మవారి బ్లౌజ్ కోసం అనుకుందాం. కరెక్ట్ గా మడిచి పెట్టుకుని ఏమైనా 2 క్లిప్పులు, 2-3 పిన్నిస్లు అలా ఏమైనా పెట్టుకోవాలి. ఇది కొంచెం సిల్క్ గా ఉంది క్లాత్, అందుకని దీన్ని మడత పెట్టి పెడుతున్నాను. ఇది ఇటు పెట్టేసామా, ఇప్పుడు రెండో వైపు దీన్ని ఆ పక్కకు ఉంచుకొని ముందుగా ఇట్లా పిన్ని పెట్టుకోవాలి రమ్మగారు. అది పిన్ని పెట్టుకుని ఆ పక్కన వదిలిపెట్టేసి దీన్ని ఇప్పుడు మామూలు మనం సన్న కుర్చీ వేసుకుంటాం కదా, చీర కుర్చీ ఎట్లా వేస్తాం, ఇట్లా సన్నటి కుర్చీ పెట్టుకోవాలి. ఓకే, కొంచెం బరక క్లాత్ అయితే మీ మాట వింటుంది, సన్నటి క్లాత్ అయితే కొద్దిగా సతాయిస్తుంది. ఏం కాదు, వేస్తూ ఉంటే అదే వస్తుంది. ఏదో ఇట్లా కుర్చీలాగా తీసుకోవాలి, బాగా వస్తుంది. ఇటు పక్కన కొంచెం లాగా పెట్టు. ఇది ఒకళ్ళే చేసేసేయచ్చు, 2-3 సహాయాలు దీనికి అక్కర్లా. అదేలేండి, ఏటా చేస్తూ ఉంటే మనకు అదే అలవాటు అయిపోతుంది. రమ్మగారు, కొంతమందికి అలవాటు ఉండదండి. ఓన్లీ కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ముందు ఒక చీర పెట్టుకొని దండం పెట్టుకుంటారు కదా. ఒక క్లిప్ పెట్టు. ఒకటే మనం ఇప్పుడు ఏంటంటే ఏటా ఒక విధానం అవలంబిస్తే వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే జయ, మన పిల్లలకి ఇది అలవాటు అవుతుంది. మన సంస్కృతి, మన పద్ధతి నేర్పించాలి కదా. వస్త్రం కట్టడం ఇంపార్టెంట్,
నువ్వు అది ఎలా కడతావు, ఇలా ఈ రకంగా కడతావా, దీని బురిగే ఇంకో సింపుల్ గా కడతావా, లేదా లంగా కుట్టేసుకుని మెషిన్ మీద చక్కగా ఇట్లా లంగా ఓ తగిలించుకుంటామా? సంవత్సరం అది కూడా చేసా, ఒకసారి కాదు 2 సార్లు చేశాను అట్లా. నేను ముందు రోజు సాయంత్రమే సూయింగ్ మెషిన్ మీద చక్కగా లంగాలాగా కొలతలు తీసేసి వెనక్కి తాడుపెట్టి ముడేసేయటం, పైనుంచి చక్కగా ఓణి ఓణిగా ఒక రవిక ఒక ఓణి, రవిక గుడికే బట్టను ఇట్లా వెనకాల క్లిప్ చేసి ఓణి వేసాం. అది కూడా చేశాను ఒక సంవత్సరం. ఓకే. మన ఓపిక సరదా. ఆహా, నేను అంటున్నాను అసలు చీర కట్టే అలవాటే లేదు అనుకోండి, ఆ. కానీ ఈ సంవత్సరం పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక ఎత్తైన బిందె పాత్ర ఏది కావాలంటే అది పెట్టుకోండి, కొంచెం ఎత్తుగా. ఉమ్. దీంట్లో ఇంకొక చిన్నది ఇదిగో చూడు ఇట్లా. ఓకే. వీటిలలో నీళ్లు కానీ బియ్యం కానీ ఏదైనా పెసలు నిండుగా మినపప్పు ఉంటే ఉంటే కదలకుండా ఉంటుంది అంతే అవును మనకి. అవును. ఓకే, ఇంతే పద్ధతి. ఇంకా చిన్న బిందె కూడా పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా డబ్బా అయినా పెట్టుకోవచ్చు, కూర్చోటానికి అనమాట. అవునులే. ఇది ఇక్కడ కూర్చోవాలి మనం, ఓకే. అంతే. ఓకే, దీన్ని ఏం చేయాలి, ఇది ఇక్కడ కుర్చీలు తీసేస్తా చూడు. ఇప్పుడు ఇవి కరెక్ట్గా కుర్చీలు పక్క పక్కకి సెట్ అవుతాయో లేదో చూసి పరిచేసేయాలి. ఉమ్. వీటిని అంచులకి సవరించేసేయటం. పైన పెట్టే చెంబుకి వెనకాల ఒక గట్టిగా ఒక పుల్ల కానీ ఒక కర్ర కానీ పెట్టుకోవటం. కట్టడం. కట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలి, దీంట్లో ఒక కొబ్బరికాయని ప్లేస్ చేసుకోవటం. ఉమ్. ఎత్తుగానే వచ్చింది చూడు. అవును రమ్మగారు. అంటే మనం కింద పీట కూడా పెట్టాం కదా. పీట ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వెనకాల మనం ఇందాక పెట్టాం కదా, ఉమ్. దాన్ని ఇవల్ల అంచులు కనపడకుండా నీట్గా సరిగ్గా చక్కగా సెట్ చేసుకోవటమే. ఇప్పుడు ఈ అంచు దగ్గరకు వచ్చేలాగా పెట్టుకోవాలి. అంతే. ఓకే, ఒకటి ఇక్కడ ఏమైనా పిండి పెడతారా? పెడదాం. మనం ఇది వేసేసుకున్నాక ఈ మడత పెట్టాం కదా, ఆ. ఈ మడతను కొంచెం సరిగ్గా సరి చేసుకుని వేసేసుకోవాలి. ఉమ్. నడుం దగ్గరికి ఒక ఆభరణం, ఇక్కడికి ఇది నడుం కదా, అవునండి. ఇక్కడికి ఒక ఆభరణం, ఈ మెడ దగ్గరకు ఒక ఆభరణం పెట్టామంటే స్వరూపం తయారైపోతుంది అన్నమాట. మనకి ఇప్పుడు ఇట్లా ముఖాలు దొరికేస్తున్నాయి కదా. అవునండి. ఏ ముఖాన్నైనా మనకు కుదిరినట్టుగా ఉమ్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జయ, ఆ. ఈ రబ్బర్ బ్యాండ్ దారాలు వస్తాయి కదా, ఆ. అది ఈ ప్రతిమ కేసు కట్టేస్తా. అది ఏ కాయ కావాలంటే ఆ కాయ కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఓకే. ఇక మనం కట్టాల్సింది రెండో మనిషి సహాయము అవసరం లేకుండా. ఇప్పుడు అంటే నువ్వు ఉన్నావు, మామూలుగా నువ్వు ఎవరు ఉంటారు నాతో పాటు. అవును. పువ్వులు వేజేయ. ఏం పూలు ఉండవు గారు? మల్లెపూలు ఉన్నాయి కదా, ఏ రకం పువ్వులు మనకు అందుబాటులో ఉంటే అవి ఆ రకం పువ్వులతోటి నింపేసుకోవాలి. అంతే. తర్వాత మనం ఏదో ఆభరణాలు ఇవి చూడు, కంఠాభరణాలు వేసాం చెవులకి, అవి ఉన్నాయి కదా. ఇప్పుడు కొన్ని గాజుల్ని ఈ పక్కన తగిలిస్తే కదపకుండా మనం ఎక్కడ చేసామో అక్కడే ఉంచుకుంటే ఇట్లా సింపుల్ గా చక్కగా అయిపోతుంది. నువ్వు ఇప్పుడు ఇంకా ఏం చేస్తానంటే అది అలంకారం చేసుకోవటం మనకి పూజకే కదా. అవునవును. చక్కగా వీటి మీద బాగా నీట్గా చక్కగా పువ్వులు అవి అలంకరించుకుంటే సాయంకాలం పేరెంటాలకి వాటికి బాగుంటాయి. ఇక నువ్వు దీపారాధన చేస్తావా, ఇప్పుడు ఇది ప్రతిమని కొంచెం వెనక్కి పెట్టుకుంటే పాదాల దగ్గర మనం కొంచెం పసుపు గౌరించేసి బంగారు వస్తువు ఏదైనా కొనుక్కుంటే అది పెట్టుకుని పూజ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒకటే క్లాత్ తోటి పెట్టాం కదా. అవునండి. 2 వస్త్రాలతోటి కూడా చేసుకోవచ్చు. ఓకే, మన వీలుని బట్టి. మన వేలుని బట్టి. ఈ మన జరి అంచులు ఉంటాయి బ్లౌజులకి, ఒకవైపు కుట్టిస్తామా, అవును, రెండో అంచు అట్టి పెట్టుకుంటాను. ఇది కూడా ఈ పండగలప్పుడు ఓకే, ఒకవేళ ఇలా బార్డర్లు లేని చీర అనుకో, అప్పుడు ఏం చేస్తాను, దాని కింద వస్త్రంగా ఉంచేసి
దీన్ని పై వస్త్రంగా వస్త్రం కింద ఇలాంటివి వాడతారు. వాడుకుంటాను అనమాట. మళ్ళీ దీన్ని దేనికైనా మ్యాచింగ్ వాడుకుంటాను. ఇంకా ఒంటి మీద పెట్టుకున్నవి కాదు కాబట్టి అవునవును. ఇవి వాడుకోవచ్చు. కావాలంటే అది కూడా ఒకటి చేసి చూపిద్దాం. తప్పకుండా అండి. రెండు వస్త్రాలతోటి. ఇది ఒక రకం, ఇంకొక పద్ధతిలో చేసుకోవాలంటే రకం. ఇంకో పద్ధతి. కానీ ప్రతిమ పెట్టి అలంకరణ పువ్వులు పెట్టగానే అలా వచ్చేస్తుంది. చూడండి రమ్మ గారు, అవును. తల్లి సాక్షాత్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారా అన్నట్లు అనిపిస్తా ఉంది కదా. మనుషులైనా అంతే కదా జయ, అంతే నిండుగా కదా. అలంకరించుకుని ఆ, పువ్వులు పెట్టుకునేసరికి ఆ ఆటోమేటిక్ గా నిండుతనం ఫెస్టివ్ వైబ్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అవును, అవును. చూడు ఎంత చక్కగా ముద్దుగా ఉందో. కాపాడమ్మా మమ్మల్ని అందరినీ తల్లి. ఇంకొక రకం చూపిద్దామా? చూపిద్దాం.